పీసీసీ చీఫ్ ఒక కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని మొదలుపెట్టారు. కానీ ఆ కార్యక్రమం మూన్నాళ్ల ముచ్చటగా కొనసాగింది. అదేదో సిరీస్లా బ్రేక్స్ ఇస్తూ కొన్ని రోజులు నిర్వహించారు. ఇప్పుడు కొన్ని రోజులుగా ఆ కార్యక్రమం ఊసే వినిపించడం లేదు. ఇంతకీ ఏంటి ఆ కార్యక్రమం? ఎందుకు బ్రేక్ పడ్డట్టు? మళ్ళీ ఉంటుందా లేదా? మంత్రులతో ముఖాముఖి కార్యక్రమం మొక్కుబడేనా? ఈ ప్రోగ్రాం పునఃప్రారంభం అయ్యేది ఎప్పుడు? కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే గతంలో రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు సామాన్య జనాల సమస్యలు తెలుసుకోవడానికి ప్రతిరోజు జనాలను కలిసేవారు. ఇప్పుడు కూడా సామాన్య జనాల సమస్యలు నేరుగా తెలుసుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం గాంధీ భవన్లో మంత్రులతో ముఖాముఖి కార్యక్రమం, ప్రజాభవన్లో ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రారంభించింది. టీపీసీసీ చీఫ్గా మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు తీసుకున్న తర్వాత మొట్టమొదటి కార్యక్రమంగా గాంధీ భవన్లో మంత్రులతో ముఖాముఖి కార్యక్రమాన్ని ప్రకటించారు. మొదట కొద్ది రోజులు గాంధీ భవన్లో మంత్రులతో ముఖాముఖి కార్యక్రమం అద్భుతంగా జరిగింది. వారానికి 2 మంత్రులు గాంధీ భవన్కు వచ్చేవారు. ఇలా 2024 అక్టోబర్లో మొదలైన కార్యక్రమం డిసెంబర్ మొదటి వారం వరకు సాగింది. డిసెంబర్ మొదటి వారం తర్వాత బ్రేక్ పడ్డ ముఖాముఖి కార్యక్రమం మళ్లీ 2025 జనవరి చివరి వారంలో మొదలైంది. అయితే అప్పటి వరకు వారానికి 2 మంత్రులు గాంధీ భవన్కి వచ్చి ప్రజా సమస్యలు విని నేరుగా అధికారులకు ఫోన్ చేసేవారు. ఆ తర్వాత కార్యక్రమం కాస్త వారానికొక్క మంత్రి అయ్యారు. ఇది ఫిబ్రవరి 2వ వారం వరకు కొనసాగింది. మంత్రుల స్కెడ్యూల్ బిజీ ఉండడంతో కార్పొరేషన్ చైర్మన్లను, ఎమ్మెల్యేలను గాంధీ భవన్లో అందుబాటులో ఉంచేందుకు ప్రయత్నం చేశారు. ఇలా 1 నెల వరకు బాగానే సాగింది. రోజుకి 2 చొప్పున వచ్చి ప్రజల నుండి వినతి పత్రాలు తీసుకునేవారు. ఇలా కొన్ని రోజుల తర్వాత ఇది కూడా బ్రేక్ అయింది. ఇక అప్పటి నుండి ఇప్పటి వరకు మంత్రులతో, ఎమ్మెల్యే, కార్పొరేషన్ చైర్మన్లతో ముఖాముఖి కార్యక్రమం గాంధీ భవన్లో జరగడం లేదు. గాంధీ భవన్లో మంత్రుల ముఖాముఖి కార్యక్రమంపై పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ సైతం మంచి కార్యక్రమం అంటూ కితాబిచ్చారు. అలాగే జిల్లాలో కూడా ప్రజలకు చేరువయ్యేలా జిల్లాలోని సమస్యలు తెలుసుకుని అక్కడే పరిష్కరించేలా ప్లాన్ చేసుకోవాలని సూచించారు. దీంతో పార్టీ సైతం ప్లాన్ చేసి కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పుకొచ్చారు. కానీ తీరా చూస్తే గాంధీ భవన్లో మంత్రుల ముఖాముఖి కార్యక్రమమే బ్రేక్ పడింది. జిల్లాలో సంగతి అటుంచండి అంటూ పార్టీ వర్గాల్లో గుసగుసలాడుకుంటున్నారు. అయితే మంత్రుల కార్యక్రమం కొన్ని నెలలు గాంధీ భవన్లో జరగడంతో ప్రజలు ఇప్పటికీ ఆ కార్యక్రమం ఉందనుకుని వారి సమస్యలతో అప్లికేషన్లు తీసుకుని గాంధీ భవన్కి ఎంతో ఆశతో వచ్చి నిరాశతో తిరిగి వెళ్లిపోతున్నారు. ఇక మరోవైపు మంత్రుల స్కెడ్యూల్ బిజీగా ఉండడంతో కార్యక్రమం కంటిన్యూ చేయలేకపోతున్నట్లు పార్టీ ఆఫీసులో చర్చ జరుగుతోంది. మంత్రుల జిల్లాల పర్యటనలు, రివ్యూ మీటింగ్స్, ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాల అమలుపై దృష్టితోనే సమయం సరిపోతోంది. మధ్యలో ఎన్నికలు రావడం, ఎన్నికల్లో ఇన్ఛార్జీలుగా జిల్లాల్లో పర్యటించడం లాంటి కార్యక్రమాల్లో బిజీగా ఉంటున్నారు. దీంతో వారు ఫోన్ చేస్తే స్కెడ్యూల్ ఇవ్వడానికి ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ప్రజలు సైతం ఎక్కువగా ఒకటే సమస్యపై రిపీటెడ్గా వస్తున్నారనే చర్చ కూడా ఉంది. అలాగే గతంలో నెలలో ఒకసారి సీఎం రేవంత్ రెడ్డి గాంధీ భవన్కు వస్తారని చెప్పిన టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఇప్పటి వరకు సీఎంతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించలేదు. కావున టీపీసీసీ చీఫ్ చెప్పినట్టుగా మంత్రులతో ముఖాముఖి కార్యక్రమాన్ని సీఎంను నెలకు ఒకసారి ముఖాముఖి కార్యక్రమం కోసం గాంధీ భవన్కు తీసుకురావాలని కోరుతున్నారట కొందరు నేతలు. మరి ఈ కార్యక్రమాలు పునఃప్రారంభం అవుతాయా లేక పూర్తిగా బ్రేక్ పడినట్లేనా అనేది చూడాలి.